2024లో భారీ మెజారిటీతో ఆదరించిన మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి 2029లో మళ్లీ ప్రజల మధ్యకు వస్తానని మంత్రి లోకేష్ చెప్పారు. పట్టణంలోని బాప్టిస్టుపేట ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు రావాల్సిన 1000 కోట్ల బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిలబడాలి, పోరాడాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా. 2024లో మీరు ఎట్లా ఆశీర్వదించారు, నన్ను దీవించి ఎట్లా గెలిపించారో నాకన్నా మీకే బాగా తెలుసు, రాష్ట్రం మొత్తం అంతా తెలుస్తుంది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, యువకులు ఉన్నారు. మనందరం ఇక్కడి నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. దేవుడు ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతాడు, ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్షని జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు తల్లి. అది మనందరం గుర్తు పెట్టుకోవాలి. 23 కేసులు పెట్టారు తల్లి నా పైన, అయినా పట్టించుకోలే, పనిచేస్తూ వెళ్ళా. 220 రోజులు నడిచా, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా, మంగళగిరిలో కూడా నడుచుకుంటూ వెళ్ళా. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న తరంలో చిన్న ఎగ్జామ్ తప్పితే, అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే, లేదంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తగిలితే ఏదో లోకమంతా కోల్పోయామని ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది సమాజం. కష్టకాలాలు దేవుడు అందరికీ పెడతాడు. అది ఒక పరీక్షగా మనందరం ఆలోచించి ఆ పరీక్ష జయించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతున్నది. మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు. నేను అడిగిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు, నన్ను దీవించారు. దానివల్లనే ఈ రోజు కేబినెట్ లో కానివ్వండి, ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది వాళ్ళు కాదని చెప్పే పరిస్థితి లేరు తల్లి. మీరు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో, ఈ పవిత్ర మాసం అప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానని తెలుపుకుంటూ